హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అస్సాం డీల్ గురించి అనమాట. ఓకే, అస్సాం పీస్ డీల్ అనేది మరి యొక్క అస్సాం పీస్ డీల్ అనేది ప్రధానంగా ULFA అనేటటువంటి అస్సాంలో సంబంధించినటువంటి ఒక గ్రూప్. అంటే ఇది మనకి ప్రధానంగా ఒక ఇన్సర్జెన్సీ గ్రూప్ అనమాట. అంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్, దీన్ని టెర్రరిస్ట్ గ్రూప్గా కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి అస్సాం ప్రభుత్వానికి అంటే నేను మీకు ఇందాక చెప్పాలంటే ఒక వేర్పాటువాదు సంస్థ అని కూడా అనొచ్చు మనం ULFAని. ఓకే, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ULFA. అండ్ అస్సాం ప్రభుత్వానికి అండ్ కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక రకమైనటువంటి అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. మరి ఈ యొక్క అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయింది ముగ్గురు కదా. మరి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అండ్ రిమైనింగ్ విషయాలన్నీ కూడా ఒకసారి మనం వీడియో కాంపోనెంట్స్లో చెక్ చేసిన తర్వాత వన్ బై వన్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది మనకి ULFA పీస్ డీల్. ఇందులో మనకి అస్సాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరితో డీల్ జరిగింది? ULFA అనేటటువంటి ఆర్గనైజేషన్తో. సో ఇందులో మెయిన్గా మనకి ఈ ULFA బ్యాక్గ్రౌండ్ ఏంది. అలానే ఈ ULFAలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గమేమో ప్రభుత్వంతో చర్చలు జరపాలి అనేటువంటి వర్గం, ఇంకో వర్గమేమో ప్రభుత్వంతో చర్చలు జరపకూడదు అనే వాళ్ళతోనే. ఇప్పుడు ప్రభుత్వంతో ఎవరైతే చర్చలు జరపాలనుకుంటున్నారో వాళ్ళతోనే అగ్రిమెంట్ జరిగింది. దీన్ని మనం ప్రో టాక్స్ అంటారు అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి రెబిలియస్ గ్రూప్, వాళ్ళతోని చర్చలు ఏం లేవు. వాళ్ళు అలానే ఇప్పుడు అడవుల్లో తలదార్చుకొని వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తున్నారు. దాని తర్వాత రీజన్స్ బిహైండ్ ఇన్సర్జెన్సీ ఇన్ అస్సాం. అస్సాంలో ఇంతగా ఇన్సర్జెన్సీ రావడానికి లేదా ఇంతగా వేర్పాటువాద అన్నటువంటి ఆలోచన రావడానికి కారణాలేంది, అలానే అస్సాంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఏంది డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఈ యొక్క అస్సాం పీస్ డీల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం చర్చించుకుంటాం. ఇది ఈ ఫ్లో. ఇవన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓవరాల్ మ్యాప్ అండర్స్టాండింగ్ అనేది రావాలి. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అస్సాం స్టేట్, అలానే ఈ యొక్క ULFA ప్రధానంగా మనకి అస్సాంలోని నార్త్ పార్ట్ ఆఫ్ ద అస్సాం అలానే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద అస్సాంలో ఎక్కువగా వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. మీకు ఐడియా ఉంటే కనుక అస్సాంలో ఏదైనా బయోస్పియర్ రిజర్వ్ ఉంటే దాని పేరేంది కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్ ఇన్ అస్సాం? నెక్స్ట్ అస్సాం మీకు గుర్తుంటే కనుక మనకి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 అని ఉంటాయి. షెడ్యూల్ 5లోనేమో మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది. షెడ్యూల్ 6లో వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంకి సంబంధించి ఈ యొక్క 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇస్తూ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి మనకి షెడ్యూల్ 6లో ఉంటుంది. ఓకే, అందులో మనకి అస్సాం నుండి ఎన్ని ఆటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి అంటే ఎన్ని ప్రాంతాలకి వీళ్ళకు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు? 3 ప్రాంతాలు. ఓవరాల్గా అవి దిమా హసావో అటానమస్ కౌన్సిల్, కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్, అలానే బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. ఇవి 3. త్రిపుర నుంచి 1, దాని తర్వాత మేఘాలయ నుంచి 3, అలానే మిజోరాం నుంచి 2. ఓవరాల్గా మనకి ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం నుంచి 10 ఏరియాస్కి యొక్క అటానమస్ అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చారనమాట. ఇందులో అస్సాం నుండి 3 ఉన్నాయి. మరి మనకి షెడ్యూల్ 5లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పాను కదా, ట్రైబల్ ఏరియాస్ అని. మరి షెడ్యూల్ 5 ప్రకారం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ 5 అప్లికేబుల్ అవుతుంది? ఓకే, ఎన్ని రాష్ట్రాలలో మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంది? ఇది క్వశ్చన్ మీకు. సరే, మనకి వైట్ ఈజ్ ఇన్ న్యూస్ ఇది వార్తల్లో ఎందుకు ఉంది? ఈ యొక్క ప్రో టాక్స్ అంటే ప్రభుత్వానికితో చర్చలకు సానుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క ULFA యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మరియు అస్సాం ప్రభుత్వాలతో శాంతి చర్చలు చేసుకోవడం జరిగింది. మనము వీళ్ళొక్కరే కాదు, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఈశాన్య భారతదేశంలోని వివిధ ఇన్సర్జెన్సీ గ్రూప్స్తోని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా చర్చలు జరుపుతూ ఈ యొక్క పీస్ అగ్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల మనం పీస్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అలానే యూత్ని ఈ యొక్క ఇన్సర్జెన్సీ వైపు వెళ్లకుండా కూడా మనం ఆపేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 9 అగ్రిమెంట్స్ జరిగినాయి. ఎన్ని? 9 అగ్రిమెంట్స్ యొక్క పీస్ అండ్ బార్డర్ రిలేటెడ్ అగ్రిమెంట్ జరిగినాయి. లాస్ట్ ఇయర్లో చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది మనకి. ఈ ఇయర్లోనే నవంబర్ 2023లో పీస్ అగ్రిమెంట్ సైన్డ్ విత్ ఎవరితోని? మనకి యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ UNFLF మణిపూర్ వాళ్ళతో కేంద్ర ప్రభుత్వానికి యొక్క చర్చలు జరిగి శాంతి ఒప్పందం కూడా కుదిరింది. మరి ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుతుంది ULFA యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం గురించి. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఏర్పడింది ఎప్పుడంటే 1979. వీళ్ళు ఏర్పడింది 7th ఏప్రిల్ 1979. వీళ్ళు ప్రధానంగా కోరుకునేది ఏంది మనకి? రీస్టోరేషన్ ఆఫ్ అస్సాం సావరెనిటీ అంటే అస్సాంకి సార్వభౌమత్వం కావాలి అని చెప్పేసి. అయితే ఏ విధంగా సార్వభౌమత్వం? కంప్లీట్గా అస్సాంకి స్వతంత్రత లేదా అస్సాంకి ఇప్పుడు
అస్సాంకి ఇప్పుడున్నటువంటి ఏదైతే కనుక సార్వభౌమత్వం ఉందో అంటే అటానమస్ అంటే స్టేటస్ ఉందో దాన్ని ఇంకా పెంచుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఓకే, యుఎల్ఎఫ్ఏ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వ్యూ ఏంది? ఈ యుఎల్ఎఫ్ఏ యొక్క ప్రధానమైనటువంటి వ్యూ ఏంటంటే ఈ యొక్క అస్సాం అనేది చాలా సంవత్సరాలుగా భారతదేశ ప్రభుత్వం వల్ల నెగ్లెక్ట్ గురి కాబడింది. కాబట్టి మాకు సార్వభౌమత్వం, మాకు ఇంకా ఇండిపెండెన్సీ ఉంటే మేము డెవలప్ అవుతామని చెప్పేసి దానికి వీళ్ళు ప్రతిపాదిస్తున్న డిమాండ్ ఏంది? అయితే కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఇవ్వండి, లేదా ఈ యొక్క పార్షల్గానైనా మాకు అటానమస్ యొక్క పవర్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ 1990s నుంచి వీళ్ళు యొక్క వైలెంట్ మెథడ్స్ని ఎన్నుకున్నారనమాట, అంటే ఎంచుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే కనుక ఈ యొక్క వైలెన్స్ మెథడ్ ద్వారా వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యుఎల్ఎఫ్ఏని తీవ్రవాద సంస్థ అని కూడా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత యుఎల్ఎఫ్ఏ అనేది 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గమేమో ప్రభుత్వంతో చర్చలు చేసుకోవడానికి సానుకూలంగా ఉన్నటువంటి వర్గం, దాన్ని లీడ్ చేస్తుంది ఎవరు? అరవింద రాజ్కోవా. వీళ్ళు 2011 నుంచి భారతదేశ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. నిన్న మనకి ఈ యొక్క చర్చలు అనేవి సక్సెస్ఫుల్గా ముగిసినాయి. ఇది ఒకవైపు. మరి హార్డ్ లైన్ ఫ్యాక్షన్ అంటే వీళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సుముఖంగా లేరు. ఓకే, మరి వీళ్ళకి అధినాయకత్వం వహిస్తుంది ఎవరు? పరేష్ బరావ్ వీళ్ళకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ విధంగా 2 వర్గాలుగా విడిపోయారనమాట. సరే, మరి ఓవరాల్గా అస్సాంలో ఇంతగా విద్వేషాలు లేదా ఇంత హింస జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నెంబర్ 1 ఎథనిక్ మైన్ ఫీల్డ్. ఈ యొక్క అస్సాంలో వివిధ రకాలైనటువంటి తెగలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక తెగ ఇంకొక తెగ పరస్పరం యొక్క ఫైట్ చేసుకోవడం వల్ల, ఒకరిపైన ఇంకొకరి డామినెన్స్ కోసం ట్రై చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ యొక్క అస్సాంలో ప్రధానంగా ఉన్నటువంటి యొక్క వీళ్ళు ఎథనిక్ ట్రైబ్స్ ఎవరంటే బోడో 35% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్, మిషింగ్ 17%, కార్బీ 11%, అలానే మిగతా వాళ్ళు ఇందులో దిమాసా ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా కొన్ని హింసాత్మక ఘటనలో ఉంటుంటారు వీళ్ళు, కార్బీ, దాంతోపాటు బోడో. అందరితో ప్రధానంగా ఎక్కువగా మనకు పేరు వినిపించేది ఏంటంటే బోడో గ్రూప్తో ఇప్పటివరకు 3 సార్లు శాంతి ఒప్పందాలు జరిగినాయి. రీసెంట్గా జరిగింది 2020లో. బోడో వాళ్ళ ప్రాంతానికి ఎక్కువగా అధికారాలు ఇవ్వడం జరిగింది, ఎక్కువగా అటానమస్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రెండవ రీజన్ ఏంటంటే ఇమిగ్రేషన్. ఎప్పుడైతే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో, ఇండియా ఇన్వాల్వ్ అయినందులో పాకిస్తాన్కి అగెనిస్ట్గా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం జరిగింది. 1971 నుంచి కొంతమంది ఈ యొక్క ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అంటే హిందూస్ కానీ అలానే మనకి నాన్ బంగ్లాదేశీ ముస్లిమ్స్ కొంతమంది, వీళ్ళందరూ కూడా మనకి ఈ అస్సాం ప్రాంతానికి మైగ్రేట్ అయ్యారు. ఓకే, ప్రధానంగా బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ కూడా, ఎందుకంటే ఈ యొక్క బెంగాల్లో వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బెంగాలీ మాట్లాడేటువంటి ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, అంతకుముందు మనకి ఈస్ట్ బెంగాలే. కాబట్టి వీళ్ళందరూ ఈ ప్రాంతంలోకి రావడం వల్ల వాళ్ళ యొక్క అవకాశాలు అస్సాంలో ఉన్నటువంటి తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవకాశాలు కోల్పోయినాయి. మా అవకాశాలు మాకు కావాలి అనేది ఒక డిమాండ్. దానివల్ల కూడా మనకి ఒక ఇన్సర్జెన్సీ అనేది ప్రధానంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇలా ఎవరైతే కనుక ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రక్రియనే మనకి ఎన్ఆర్సీ అని. దాని తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ సిటిజన్షిప్ తీసివేయడానికి. ఓకే, దాంతోపాటు ఫారిన్ ట్రిబ్యునల్స్ అని, డిటెన్షన్ సెంటర్స్ కూడా తీసుకొచ్చాం వాళ్ళకి. ఇది రెండవ రీజన్. మూడవది ప్రధానంగా మనకి పొలిటికల్ ఫ్యాక్టర్స్. అంటే ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు సబ్ రీజనల్ ఐడెంటిటీ, అంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఐడెంటిటీ లాగా, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఐడెంటిటీ లాగా సబ్ రీజనల్ ఐడెంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే మనకి ఇప్పుడు విదర్భ ఐడెంటిటీ మహారాష్ట్రలో, అలా మనకి ఒక పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అంటే వాళ్ళకు గుర్తింపు కావాలనేటువంటి రీజన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళు బోడో స్టేట్ కోసమని, అలానే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల, అంటే మా ప్రాంతం సపరేట్ కాబడింది, వివక్ష గురి కాబడింది. ఓకే, సో మాకు సరైనటువంటి నిధులు అలకేట్ చేయట్లేదని. అందుకోసమే నిన్న పీస్ డీల్లో మీరు చూసినట్టయితే కనుక అమిత్ షా గారు కూడా ఏమన్నారంటే అస్సాంకి భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజ్ కూడా ప్రకటిస్తామన్నారు. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాబట్టి ఇన్సర్జెన్సీకి. ఇవి మనకు కొన్ని రీజన్స్ అన్నమాట. మరి ఇప్పుడు ప్రధానంగా ఈ ఇన్సర్జెన్సీ అంటే అస్సాం హింసాత్మక కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతుండే గ్రూప్స్ చూసినట్టయితే కనుక మెయిన్గా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం యుఎల్ఎఫ్ఏ, వీళ్ళ గురించి ఆల్రెడీ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. వీళ్ళు ఏర్పడింది 1979. వీళ్ళు మొత్తం ప్రత్యేకమైనటువంటి అస్సాంకి ఇండిపెండెన్సీ కానీ లేదా అస్సాంకి ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి అటానమీతో కంపేర్ చేస్తే ఎక్కువ అటానమీ ఇవ్వాలని కానీ. రెండవ గ్రూప్ బోడో మూమెంట్ ఇన్ అస్సాం.
ఇది ప్రధానంగా ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్ వీళ్ళు ఈ యొక్క 1967లో వీళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఈ యొక్క అస్సాం ఒప్పందం ఎప్పుడైతే జరిగిందో 1985లో, దాని తర్వాత వీళ్ళు రివైవ్ అయ్యారు, అంటే వీళ్ళు యాక్టివేట్ అయినారు. అస్సాం ఒప్పందంలో ఈ యొక్క బోడో ప్రజలకు అంతే తీవ్రమైనటువంటి ఇక అన్యాయం జరిగిందని, వీళ్ళకు తర్వాత ఇక ఆర్మ్స్ అంటే వీళ్ళు ఓన్లీ స్టూడెంట్స్, దాని తర్వాత వీళ్ళకు సాయుధాలతో మద్దతు ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ యొక్క బోడో ఆర్మ్డ్ గ్రూప్స్. అలా మద్దతు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫామ్ అయినటువంటి గ్రూప్ పేరు ఏం పేరు? నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. వీళ్ళతోని కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చర్చలు జరిపింది. రీసెంట్గా జరిపినటువంటి చర్చలు ఏంటంటే 2020 అలానే కర్బీ చెందినటువంటి యొక్క కర్బీ ప్రాంతానికి చెందినటువంటి కర్బీ తెగ. ఇందులో మనకి 5 గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళు 2021లో భారతదేశ ప్రభుత్వంతో చర్చలు జరిపి వీళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవడంతో పాటు ఈ యొక్క వీళ్ళు కూడా హింసాత్మక సంఘటన చేయమని చెప్పేసి వీళ్ళ హింసాత్మక సంఘటనలు ఆపివేయడం కూడా జరిగింది. ఓకే, ఇది అస్సాంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇన్సర్జెన్సీ గ్రూప్స్. సరే, మరి ఈ యొక్క పీస్ డీల్లో ఏదైతే ఉందో ఇప్పుడు మనం ULFAతోని ఈ పీస్ డీల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ఇండిజినస్ కమ్యూనిటీస్. అంటే అస్సాంలో ఎవరైతే ఇండిజినస్ అంటే తరతరాలుగా ఉంటున్నారో వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి రాజ్యాంగంలో వివిధ రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయని చెప్పేసి. అలానే ఫినాన్షియల్ ప్యాకేజ్ ఎవరికి? ఈ యొక్క మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే లొంగిపోతారో ULFA వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి. వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏవైనా ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకోవడానికి ఏదైనా ఫినాన్షియల్ ప్యాకేజ్ ప్రకటించడం, వాళ్ళపైన సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా చూడడం, అలానే పోలీసుల నుంచి వాళ్ళకి ఎలాంటి హెరాస్మెంట్ లేకుండా చూడడం అనేటువంటి ఒక రకమైనటువంటి యొక్క అష్యూరెన్స్. థర్డ్ వన్ ఏంది? ఈ యొక్క సిటిజన్షిప్ అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం. అండ్ ఫోర్త్ వన్ ఏంది? ఈ యొక్క అస్సాంకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే ఎకనామిక్ మ్యాటర్స్లో ఎక్కువగా స్వతంత్రత, ఎక్కువ అటానమీ ఇవ్వడం. ఎంతో మట్టికి అది భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాంప్రమైజ్ చేయకుండా. ఈ విధంగా ఒక అస్సాంలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలుగా హింసాయుత సంఘటన జరిగినప్పటికీ కూడా ప్రభుత్వము ఎక్కడా కూడా, అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎప్పుడు ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా ఈ యొక్క శాంతి ఒప్పందాలను లేదా శాంతి చర్చలను ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేసినందుకు వచ్చినటువంటి రిజల్ట్ ఇది మనము చెప్పొచ్చు. ఇలానే మన భారతదేశంలో ఏ హింసాత్మకమైనటువంటి ప్రదేశాల్లోనైనా సరే ప్రభుత్వం చర్చలు జరపడం ద్వారా అందులో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను హింస నుండి దూరంగా చేయొచ్చు అని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సరే. ఎస్టర్డే వీడియో క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఎకో సెన్సిటివ్ జోన్? ఎకో సెన్సిటివ్ జోన్కి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏంది? ఓకే, ఆల్ యాక్టివిటీస్ ఆర్ బ్యాండ్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ జోన్. ఆల్ యాక్టివిటీస్ బ్యాండ్ కాదు. ద జోన్ లిమిట్స్ ఆర్ సెట్ ఆన్ కేస్ బై కేస్. అంటే ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతాన్ని బట్టి, ఒక నేషనల్ పార్క్ నుంచి ఇంకో నేషనల్ పార్క్ బట్టి మారుతుంటుంది. ఎస్, రైట్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి రైట్. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Passive euthanasia is a condition where there is a withdrawal of medical treatment. Right? Active euthanasia is the use of lethal substance of force such as administering a lethal injection. This is right. కాబట్టి answer C, both 1 and 2. Next, consider the following statement. Animal Welfare Board of India is established under Environment Protection Act 1986. Okay? ఇది మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కాదు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇస్ స్టాచ్యూటరీ బాడీ. అందుకు ఎస్, రైట్. 2005లో ఏర్పాటు చేసాం. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఇస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది కూడా రైటే. సో ఆన్సర్ వచ్చేసి B, 2 and 3. దెన్ ఈరోజు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. టుడేస్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద కజీరంగా నేషనల్ పార్క్. కజీరంగా నేషనల్ పార్క్ సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్లో రైట్ స్టేట్మెంట్ ఏది పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, మన భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి లేదా దాన్ని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఇప్పటికీ కూడా ఇంకా వివిధ రూపాల్లో కొనసాగుతుంది. దాని కారణాలు ఏంది డిస్కస్ చేయండి అంటున్నారు. సరే, మన వీడియో చివరిలోకి వచ్చేసాము కదా. ఈ వీడియోలో మెయిన్గా మనము ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ సందర్భంగా ULFA పీస్ డీల్ అంటే ఏంది, ఈ యొక్క ULFA పీస్ డీల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాంతోపాటు అసలు అస్సాంలో ఇన్సర్జెన్సీకి కారణాలేంది, అండ్ అస్సాంలో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఏంది, దాంతోపాటు మరి ఈ యొక్క ULFA ఎలాంటి డిమాండ్లు వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది, వీళ్ళకి ఏమేమి ఈ యొక్క అంటే ప్రభుత్వం ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చింది, ULFAలో ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ ఏంటి అనే విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా అస్సాం ULFA పీస్ డీల్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.